సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, నేను మళ్ళీ రీసెంట్గా అయితే అక్వేరియం షాప్కి అయితే వెళ్ళాను అండ్ కొద్దిగా స్టాక్ అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఆస్కర్స్, ఇవ్వండి. ఇక్కడ కూడా ఆస్కర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి బేబీస్ అండ్ బిగ్ సైజ్ ఆస్కర్ కూడా ఉంది. అండ్ ప్లీజ్ ఎవరికైనా ఏమైనా ఫిషెస్ కావాలంటే వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వెళ్ళి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ కానీ డెలివరీ కానీ దాని ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో నంబర్ కాల్ చేసి అడగండి. ఇవి వచ్చేసి ఆఫ్రికన్ సిక్లెట్స్, మలావి సిక్లెట్స్. ఇవి చూడండి, పెద్ద ట్యాంక్ ఉంటుంది వీటిది. ఒక 4 feet ట్యాంక్ ఉంటుంది వీటిది ట్యాంక్. ఇది వచ్చేసి ప్లాంట్ ట్యాంక్. అండ్ ప్లాంట్స్ రాలేవంట ఇంకా. ప్లాటీస్, వాటెల్స్, ఏంజల్స్, గౌరమి, బ్లూ గౌరమి అయితే వచ్చినాయి స్టాక్. అండ్ ఇగోండి మెయిన్ థింగ్, నేను చాలా అంటే ఇప్పటివరకు చూడలేను, రేర్. అండ్ ఇగోండి ఇవి ఏంజల్స్. ఈ ఏంజల్ బ్లూ ఏంజల్ అంట. అండ్ ఇవి వచ్చేసి 150 పేర్ అన్నాడు అంకుల్, బ్లూ ఏంజల్స్. అండ్ ఇవ్వండి ఇవి వచ్చేసి టిమ్ ఫాయిల్ బార్. ఒక మాలీ కూడా ఉంది, ఆల్బినో టిన్ ఫాయిల్ కూడా ఉంది. ఇవి వచ్చేసి నార్మల్ సిక్లెట్స్. ఇవన్నీ ఇవన్నీ. అండ్ ప్లీజ్ ఏమైనా డీటెయిలింగ్ కావాలంటే నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అండ్ మోలీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఇవి వచ్చేసి చాక్లెట్ మోలీస్. ఇవి 10-20 రూపీస్ అంతే. ఇవ్వండి కోయిస్, శుభంగి కబూతర్ కోయి కూడా ఉంది దీంట్లో. ఇవ్వండి గోల్డ్ ఫిషెస్. ఇవి అంటే నార్మల్ ఫీడింగ్ కానీ లేకపోతే పెంచుకోవడం కానీ ఏదైనా 20 రూపీస్ పేర్ అవి గోల్డ్ ఫిషెస్. ఇవ్వండి ఇవి వచ్చేసి లాంగ్ కోయిస్. ఇవి ఇక్కడ కూడా గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఎక్కువ గోల్డ్ ఫిష్ స్టాక్ వచ్చింది, ఎందుకంటే చాలామంది ఫీడింగ్ కోసం వేస్తారు కదా, అందుకని అడిగారు. అండ్ కోయిస్ వచ్చినాయి. ఇవి వచ్చేసి రెడ్ టైల్ షార్క్స్. ఇదండి పోలార్ ప్యారెట్ ఉంది, మోనో ఏంజల్ ఉంది. ఇవ్వండి కోయిస్, బిగ్ కోయిస్. ఇవైతే పెద్ద పెద్ద ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ అందరికీ థ్యాంక్స్. నన్ను 400 సబ్స్క్రైబర్ అయితే చేశారు. అండ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీ అందరికైతే ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి నా డ్రీమ్ ఫిష్ అది. సో దాని అయితే బై చేసుకోవడానికి మార్నింగే వెళ్ళాను షాప్కి. అంటే 2 o'clock అయితే వెళ్ళాను. మళ్ళీ సేల్ అయిపోతాయేమో అని వెంటనే వెళ్ళి దాంట్లో ఒక మంచి చూస్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. ఇవ్వండి ఇవన్నీ టెట్రాస్ అన్నీ. మీకు ఒకవేళ ఏమైనా చేపలు కావాలంటే వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చెప్తే ఒక 2-3 డేస్లో తెచ్చేసి పెడతారు. అండ్ మీకైతే ఫోన్ చేస్తారు వాళ్ళు. ఇవ్వండి ఇవి కూడా మిల్కీ కోర్. ఇవ్వండి ఇక్కడ కూడా ప్లాటీస్ ఉన్నాయి. గౌరమి, జెయింట్ గౌరమి. మనం కూడా తెద్దాం ఏదో ఒక రోజు జెయింట్ గౌరమి. అండ్ ఇక్కడ లాబ్స్టర్స్, ఇంకా కిస్సింగ్ గౌరమి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్లవరాన్స్. అన్నీ ఫ్లవరాన్స్. 2500 పేరు. ఇవ్వండి ఇవి వచ్చేసి టెట్రాస్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ఇవ్వండి షాప్లో ఇంపోర్టెడ్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇదే నా కొత్త ఫిష్ అండ్ మెయిన్ థింగ్ నా డ్రీమ్ ఫిష్ కూడా. ఇవ్వండి ఇది వచ్చేసి సూపర్ రెడ్ డ్రాగన్ SRD. ఇంకోండి ఇంకా చిన్న సైజులోనే ఉంది. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ నాకు 2000 పడ్డది. ఎవరికైనా కావాలంటే అంకుల్ది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. మీకు మంచి క్వాలిటీ తెస్తారు. కంఫా కావాలంటే కంఫా, ఏది కావాలన్నా వాళ్ళు అవైలబుల్ చేస్తారు. నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇవ్వండి అండ్ ఇప్పుడైతే నేను లైఫ్ ఫైవ్ అయితే ఇస్తున్నాను. అండ్ మీల్ వామ్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఈ ట్యాంక్ వచ్చేసి 7 to 8 days అయింది సైక్లింగ్. దాని తర్వాత ఫ్లవరాన్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఫ్లవరాన్ ఇచ్చిందే నేను 8 days ముందు ఆర్డరు. అండ్ కరెక్ట్ 8 daysలో మళ్ళీ నాకు ఫ్లవరాన్ అయితే వచ్చేసింది. ఇవ్వండి స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకున్నాను, ఎయిర్ పంప్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ కావాలి, ఇంకా వాటర్ మూమెంట్ కూడా మంచిగా ఉంటే వాటర్లో కూడా ఆక్సిజన్ మంచిగా ఉంటుంది. అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కూడా బతికే ఉంటుంది. ఇవ్వండి ఇంకా వాటర్ క్రిస్టల్ క్లియర్ ఉంటాయి. ఇవ్వండి
అండ్ నేను అప్పుడప్పుడు కొద్దిగా మిర్రర్ కూడా పెడుతున్నాను, ఒక 10 to 20 minutes ఇవ్వండి. ఎందుకంటే గ్రూమింగ్ చేద్దామని, కలర్కి ఇంకా హెడ్ గ్రోత్ కానీ మిర్రర్ అయితే పెట్టుకుంటున్నాను చిన్నది. ఎందుకంటే ఈ ఫ్లోరన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ 400 సబ్స్క్రైబర్స్. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఫిషెస్ చేస్తాను, మంచి అప్డేట్ అయితే ఇస్తాను, కొత్త సెటప్స్ కూడా చేస్తాను. ఇవ్వండి ఫ్లోరాన్. అండ్ కలర్ కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక డైలీ 3 times అయితే ఫీడింగ్ అయితే ఇస్తున్నాను దీనికి. ఇవ్వండి లైఫ్ 5 మీల్ వామ్స్ అయితే ఇస్తున్నాను. అండ్ సిక్లెట్ ఫుడ్ కూడా ఇస్తున్నాను అప్పుడప్పుడు, ఎందుకంటే ఫ్లోరాన్ కూడా సిక్లెట్దే కదా, సో అప్పుడప్పుడు అయితే అది ఇస్తున్నాను. ఇవ్వండి. అండ్ ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ ఫిష్. అండ్ నెక్స్ట్ మనం మాన్స్టర్ ట్యాంక్ కూడా ఉంది నా డ్రీమ్ ఫిష్. అర్వానా, ఆర్టీసీ బాగుంది. సో అవన్నీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికైతే ఫ్లోరాన్ని పెంచుతాను మంచిగా పెద్దగా. అండ్ ఒకవేళ దీనికి పెద్ద ట్యాంక్ సరిపోతే కొత్త ట్యాంక్ కూడా కొందాం. ఇవ్వండి మిర్రర్ పెడుతున్నాను అప్పుడప్పుడు గ్రూమింగ్ కోసం. అండ్ ఇలా అయితే దీని సెటప్ ఉంది. అండ్ ఎవ్రీ 2 days అయితే వాటర్ చేంజెస్ చేస్తున్నాను అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నా బ్లాక్ వాటర్ ట్యాంక్, ఏంజల్స్ ఇంకా టెట్రాలు ఉన్నాయి. అండ్ చిన్న ఫిల్టర్ కూడా ఉంది. అది వాటర్ సర్క్యులేషన్ ఎప్పుడు అవుతూనే ఉంటుంది. ఇవ్వండి ఆల్మండ్ ఆకు అండ్ డ్రిఫ్టెడ్ స్టోన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా బ్లాక్ వాటర్ ట్యాంక్. అండ్ ఇది వచ్చేసి నా సిగ్లర్ ట్యాంక్. అండ్ ఇది నా ష్రింప్ ట్యాంక్. అండ్ ఇది వచ్చేసి నా ఫీమేల్ బిట్టా ట్యాంక్. అండ్ రీసెంట్గా అయితే దాని మేల్ చనిపోయింది, సో ఫీమేల్ అయితే ఒకటే ఉంది ఇప్పుడు, బ్లాక్ ఫీమేల్. ఇవ్వండి అండ్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్. ఇవ్వండి స్ట్రిమ్ ట్యాంక్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు నా ట్యాంకులు అన్నీ క్రిస్టల్ క్లియర్ ఉంటాయి, ఎందుకంటే వీక్లీ 2 times అయినా 1 time అయినా వేస్తాను కంపల్సరీ. అండ్ అది వచ్చేసి వీక్లీ వన్స్, ఇది కూడా వీక్లీ వన్స్. ఇంకా అవైతే ఈ 2 ప్లాంట్ ట్యాంక్ వేసి 2 weeksకి ఒకసారి అయితే తెస్తాను. అండ్ ఇది వచ్చేసి 2 daysకి ఒకసారి క్లీనింగ్ అయితే తెస్తాను ఫ్లోరాన్ది. ఎందుకంటే మంచి గ్రూమింగ్ కావాలన్నా, దాని హెడ్ పెరగాలన్నా వాటర్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి. సో ఎప్పటికప్పుడు దాని పూప్ అనేది తీసేసి ఎవ్రీ 2 days, మళ్ళీ డైలీసే దానికి స్ట్రెస్ అవుతుంది, అందుకే ఎవ్రీ 2 daysకి వాటర్ పూప్ అనేది తీసిస్తాను. అప్పుడైతే ఫ్లోరాన్ ఎంత ఉంటుంది. అండ్ మిర్రర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి అండ్ తొందరలో దీనికి మంచి ఫుడ్ కానీ దాన్ని ఇంకా మంచి చేద్దాం. అండ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తొందరలో మళ్ళీ ఏదో ఒక వీడియోతో మేము ముందుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ నా ఫిషెస్ అక్వేరియంస్ ఎలా ఉన్నాయో లాస్ట్లో కమెంట్ చేయండి కంపల్సరీ. ఇవ్వండి అండ్ వీటి అప్డేట్ వస్తూనే ఉంటుంది, ఏమైనా చేంజెస్ చేస్తే మీకు తప్పకుండా చెప్తాను. అండ్ దీని ఫస్ట్ నుంచి 7 days వీడియోతో పెట్టాను, ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నా. నేను ఏం చేసినానంటే 7 days ఆ వాటర్ తీసేసి ఆఫ్ వాటర్ పోయడం, ఆఫ్ తీయడం, ఆఫ్ పోయడం, అది ఆఫ్ పోయడం, అలా అయితే 7 days చేసుకున్నాను టోటల్ ప్రాసెస్. అండ్ బ్యాక్టీరియా మంచిగా ఫామ్ అయింది స్పాంజ్ ఫిల్టర్లో. ఎయిర్ పంప్ పెట్టుకున్నాను. డైలీ అంటే 7 days 7 times క్లీన్ చేస్తాను. ఇట్లా 50% తీయాలి, 50% పోయాలి, ఎందుకంటే వాటర్ చేంజెస్కి ఆ వాటర్ అనేది అలవాటు అవుతుంది. అందుకని అట్లా ఎప్పటికప్పుడు తీయడం కానీ సాల్ట్ వేయడం కానీ అట్లా అరేంజ్ చేస్తాను. అండ్ ఇదైతే 8 days దాకా సైక్లింగ్ అయిన తర్వాతనే ఫ్లోరాన్ తెచ్చుకున్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లోరాన్ని ఫస్ట్ ఆ వాటర్ అనేది సైక్లింగ్ చేయండి. ఫ్లోరాన్కి ఫ్లో ఫిల్టర్ అయితే నచ్చదు, సో మీరైతే స్పాంజ్ ఫిల్టర్ అండ్ ఒక ఎయిర్ పంప్ అయితే యాడ్ చేసుకోండి. ఇవ్వండి ఇలా అయితే సెట్ చేసుకోండి. అండ్ ఫ్లోరాన్కి అయితే బేర్ బాటమ్ ట్యాంకే మంచిగా నచ్చుతుంది. అండ్ ఎందుకంటే దాని హెడ్ ఉంటుంది, దాని బాడీ సైజ్ కూడా పెద్ద అవుతుంది కదా, సో మంచిగా స్విమ్మింగ్ అనేది ఫ్రీగా చేస్తుంది. ఇవ్వండి దీని అయితే 7 to 8 days అయితే సైక్లింగ్ చేసుకున్న తర్వాత తెచ్చుకున్నాను. అండ్ మీరు కూడా వాటర్ పోసి దాని తర్వాత తెచ్చుకోకండి, సైక్లింగ్ చేయండి, మంచిగా బ్యాక్టీరియా యాడ్ కానీ దాని తర్వాతే ఫ్లోరాన్ అయితే తెచ్చుకోండి.
అండ్ ఈ 1 వీక్ ఆ ఫీమేల్ బీటా ఇక్కడైతే వేసాను, ఎందుకంటే బ్యాక్టీరియా తొందరగా ఫామ్ కానికైతే వేసాను. చూడండి ఫ్లోరం. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.